ఏలుబడి ఎవరికి ఉందో చూడండి. అందరికీ లేదు. ఏలుబడి ఎవరికి ఉందో. యాకోబు యోహానులు వచ్చి వాళ్ళ తల్లిని వెంట పెట్టుకొని వచ్చి యేసుప్రభు దగ్గర అడిగారు, మాకు ఒక మనమే అన్నారు. ఏం మనం అంటే ఇద్దరు ఏమన్నారు, ఇద్దరు కుమారులు కూడా, నువ్వు మహిమలో వచ్చేటప్పుడు, రాజ్యంలో వచ్చేటప్పుడు నువ్వు సింహాసనంలో కూర్చుంటే ఎడం పక్క నాకు ఒక కొడుకు, ఇంకొక కుడి ప్రక్క ఇంకొకడు, ఇద్దరు కూర్చోవాలన్నాడు. యేసుప్రభు కోప్పడి ఉండొచ్చు, ఇంత పెద్ద స్థానం అడుగుతున్నారే, ఎంత ధైర్యంగా అడుగుతున్నారని అడిగి ఉండొచ్చు. మీరంత యోగ్యులా? మీకు ఇప్పుడు చూసిన కోపాలు ఎక్కువ. సమరయులు నన్ను అంగీకరించలేదని వెంటనే నా దగ్గర ఏమని అడిగారు, పైనుంచి అగ్ని రావటానికి ఏదైనా ఆజ్ఞాపించు ప్రభు అన్నారు. అంత కోపం కలిగిన వాళ్ళు. మీకు ఈ సింహాసనాలు కావాలి. ఇప్పుడు కొంతసేపులోనే అందరూ నన్ను విడిచి వెళ్ళబోతున్నారు, అది నాకు తెలుసు. నేను పునరుద్ధానుడైన తర్వాత చేపలు పట్టడానికి మీరు తిరిగి వెళ్ళిపోతారు. యోహాను సువార్త 21వ అధ్యాయం. మీ అపనమ్మకత్వం అంతా తెలుసు. ఇన్ని తెలిసి ఇంత గొప్ప స్థానాలు మాత్రం వెతుకుతున్నారని కోప్పడి ఉండొచ్చు. అయితే ప్రభు కోపడలేదండి. ప్రభు కోపడ్డా? కోపడలేదు. కోపడకుండా క్రయం చెప్పాడు. మీరు అడిగిన ఆశ బాగానే ఉంది, కానీ నేను ఏ గిన్నెలో నుంచి తాగుతున్నానో నువ్వు తాగలవా అన్నట్టు. నాకు ఏ బాప్తీసం నాకు రాబోతుందో, శ్రమల బాప్తీసమము, ఆ బాప్తీసం మీరు పొందుతారా అన్నాడు. రెండే చెప్పాడు. క్రయం, నువ్వు క్రయం చెల్లిస్తే ఆ స్థానానికి నువ్వు రావచ్చు. క్రయం చెల్లిస్తారా అన్నారు. వాళ్ళిద్దరు ఏమన్నారు? చెల్లిస్తామన్నారు. ధైర్యంగా చెప్పారు. వెంటనే ప్రభు దానికి కూడా మారుత్తరం చెప్పలేదు. లేదు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పలేదు. మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారని చెప్పలేదు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు చెల్లిస్తారా అన్నాడు. ఎందుకు ఆ ప్రభు ఆ మాట అన్నాడంటే, ప్రభువుకు తెలుసు సువార్తల్లో పడిపోయే ఇదే శిష్యుల్లో అపోస్తల కార్యముల్లో గట్టిగా నిలబడతారని ప్రభు దూరదృష్టితో చూశాడు వాళ్ళని. పేతురుని ప్రేమించడానికి అదే కారణం. పేతురు బొంకాడు 3 సార్లు. అయితే ప్రభువుకు తెలుసు సువార్తల్లో పడిపోతాడు, అపోస్తల కార్యంలో ఇదే పేతురు నిలబడతాడు నా కొరకు. యూదా ఇస్కరియోతు విషయంలో ఆ ధైర్యం ప్రభువుకు లేదు. అందుకని అతన్ని అప్పగించేశాడు. అతను మనసు బాగలేదు. కాబట్టి ప్రియమైన వారు, క్రయం చెల్లించే వాళ్ళకే సింహాసనం, క్రయం చెల్లించే వాళ్ళకే ఏలుబడి ఉంది, క్రయం చెల్లించే వాళ్ళకే వారసత్వం ఉంది. మీకు ప్రవేశం కావాలా? సమృద్ధి అయిన ప్రవేశం కావాలా? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆ చాయిస్, ఆ ఎంపిక మన చేతిలో వదిలిపెట్టాడు. నువ్వు ఎన్నుకో, నువ్వు ఏం కావాలో నువ్వు ఎన్నుకో. నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అందరికీ. అయితే అందరూ దాన్ని పొందలేరు.